నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గంట ఆలస్యంగా మోదీ ఆదిలాబాద్ పర్యటన, 9,000 కోట్ల పనులకు శ్రీకారం. ఎన్నికల శంఖారావం పూరించనున్న గులాబీ బాస్, ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. వైసీపీ మేనిఫెస్టోపై వైసీపీ కసరత్తు, కాసేపట్లో జగన్ కీలక సమావేశం. పెనుగొండలో చంద్రబాబు పర్యటన, కియా కార్ల పరిశ్రమ వద్ద చంద్రబాబు రాకదిలిన బహిరంగ సభ. రంగారెడ్డి జిల్లాలో దారుణం, 3 పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య. మార్చి 12 తరువాత హాజరవుతా, ఈడీకి కేజ్రీవాల్ సమాధానం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చట్టసభల్లో లంచం కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ, పార్లమెంటుల్లో లంచాలు తీసుకొని ప్రశ్నలు అడిగే ప్రజా ప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని తీర్పు చెప్పింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది 7 సభ్యుల ధర్మాసనం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చట్టసభల్లో లంచం కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ, పార్లమెంట్లలో లంచాలు తీసుకొని ప్రశ్నలు అడిగే ప్రజా ప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని తీర్పు చెప్పింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని స్పష్టం చేసింది. పార్లమెంటు, అసెంబ్లీలో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది 7 సభ్యుల ధర్మాసనం.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చట్టసభల్లో లంచం కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ పార్లమెంట్లలో లంచాలు తీసుకొని ప్రశ్నలు అడిగే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని తీర్పు చెప్పింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్, అసెంబ్లీలో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది 7 సభ్యుల ధర్మాసనం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. మాజీ మంత్రి నారాయణ, ముఖ్య అనుచరులు, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త గురుబ్రహ్మం ఇళ్లలో తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజేత నివాసానికి వెళ్లారు. టీడీపీ నేతల ఇళ్లలో సోదాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. చెప్పండి సునీల్. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయం రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు తెల్లవారుజాము నుండే కూడా నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణకి సంబంధించిన ముఖ్య నేతల ఇంట్లో పోలీసులు అయితే దాడులు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్య నేతలకు సంబంధించి కూడా విజేతారెడ్డి, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయుల ఇంట్లో కూడా దాడులు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఈ దాడులకు సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఖండించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా మా ఇళ్లపై దాడులు చేయడం సబబు కాదంటూ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులపై ఫైర్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దాడులకు సంబంధించి కూడా నెల్లూరు సిటీకి సంబంధించి, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఈ దాడుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో డబ్బులు ప్రజలకు పంచడానికి నారాయణకు సంబంధించిన ముఖ్య నేతల ఇంట్లో డబ్బులు పెట్టున్నారనే నేపథ్యంలో కూడా ఈ దాడులు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా నారాయణకు సంబంధించి నారాయణతో పాటు ముఖ్యంగా ఉండే విజేతారెడ్డికి సంబంధించి, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ దొరవాడ మండలం జెడ్పీటీసీ ఆమె ఇంటికి ఇంకా కూడా దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కూడా వందల సంఖ్యలో పోలీసులు అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా టీడీపీ సంబంధించి కూడా నారాయణ నెల్లూరు సిటీలో గెలుపొందుతాడు అనే నేపథ్యంలో ఈ ఆరోపణలు, అదేవిధంగా నారాయణకు మచ్చ రావడానికే ఈ విధంగా వైసీపీ నాయకులు కుట్రల పని చేస్తున్నారని కూడా ఒక పక్క అయితే టీడీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఈ నారాయణకు సంబంధించిన ముఖ్య నేతల ఇంట్లో దాడులు నిర్వహించడం దారుణం అని కూడా ఓవైపు టీడీపీ నాయకులు అంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విధంగా దాడులు చేయడం, అదే ఎలాంటి సమాచారం లేకుండా చేయడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నెల్లూరుకు సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే పోలీసుల మీద ఫైర్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఏ విధంగా కొనసాగుతాయి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెల్లూరు సిటీ రూరల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు సిటీ నుండి.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ దూకుడు పెంచింది. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రజల్లోకి వెళ్తున్న అధినేత జగన్ వరుసగా ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 9 జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. కాసేపట్లో మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది. గత మేనిఫెస్టో కంటే మెరుగ్గా 2024 మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు. నవరత్నాలతో పాటు మరికొన్ని పథకాలను ఇందులో చేర్చే అవకాశం ఉంది. ఈ నెల 10న సిద్ధం చివరి సభలో మేనిఫెస్టోపై ప్రకటనకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో జరిగిన గొర్రెల స్కామ్లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గొర్రెలు, ఆవులు, బర్రెల స్కీమ్లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయినట్టు గుర్తించింది. కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ ల్యాబ్లో డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ చేసినట్టు తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖ అధికారులు కాంట్రాక్టర్ మొయినుద్దీన్తో కలిసి అవినీతికి పాల్పడ్డట్టు గుర్తించారు. మొయినుద్దీన్ వెనక ఉన్న రాజకీయ నాయకుడు పాత్రపై సమాచారం సేకరించారు. మొయినుద్దీన్ 6 బోగస్ కంపెనీల పేరుతో పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్ట్ తీసుకున్నట్టు గుర్తించారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. స్కామ్ కు సహకరించిన కింది స్థాయి ఉద్యోగులకు ఛార్జీ మొమోలు ట్రాన్స్ఫర్లు చేయించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి పవన్. గొర్రెల స్కామ్ సంబంధించి ఏసీపీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ముఖ్యంగా చూస్తే గొర్రెలు, ఆవులు, బర్రెల స్కీమ్లలో ప్రభుత్వ నిధులను కూడా పూర్తిగా దుర్వినియోగం సంబంధించిన దానిపైన ఏసీపీ అధికారులు పూర్తిగా దృష్టి కొనసాగించారు. అయితే కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ల్యాబ్ లో పూర్తిగా డాక్యుమెంట్స్ ని ట్యాంపరింగ్ కూడా ప్రయత్నించినట్టుగా దీనికి సంబంధించి ఏసీపీ అధికారులు కూడా కనుక్కున్నారు. పశుసంవర్ధక శాఖలో చూస్తే మాత్రము కాంట్రాక్టర్ మొయినుద్దీన్తో కలిసి పూర్తిగా అధికారులంతా కూడా అవినీతికి పాల్పడినట్టుగా గుర్తించారు. అంతేకాకుండా 6 బోగస్ కంపెనీలు పెట్టిన కాంట్రాక్టర్ మొయినుద్దీన్ చాలా కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఒక వివిధ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఏసీపీ అధికారులు కనుగొన్నారు. అయితే ఇదంతా చూస్తే మాత్రము బోగస్ కంపెనీలుగా తేలాయి ఏసీపీ అధికారులు. అయితే దీనికి సంబంధించి పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కూడా నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. అసలు దీనికి సంబంధించి పూర్తిగా డబ్బులు ఏ అకౌంట్స్ కి వెళ్ళాయి, అసలు ఎందుకు డబ్బులు దీనికి సంబంధించి పూర్తిగా వారి అకౌంట్స్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది అనే దానిపైన కూడా ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. మొత్తానికి చూస్తే ఒక కేసుకు సంబంధించి ఒక్కొక్కటిగా అన్ని కూడా వెళ్ళలోకి వస్తున్నాయి. అయితే ఈ యొక్క కేసు ఎంత త్వరగా అయితే అంత త్వరగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఏసీపీ అధికారులు మాత్రము దర్యాప్తు వేగవంతం చేశారు. థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. విదేశాల నుండి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేయగా ఈ బంగారం పట్టుబడింది. 6 కోట్ల విలువ గల 13.65 కిలోల బంగారం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో గత కొంతకాలంగా ఈడీ సమన్లను తిరస్కరిస్తూ వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విచారణకు డుమ్మా కొట్టారు. మార్చి 12 తరువాత తాను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానన్నారు. ఈ కేసులో విచారణ నిమిత్తం మార్చి 4న రావాలని ఇటీవల కేజ్రీవాల్కు ఈడీ 8వసారి సమన్లు జారీ చేసింది. ఈసారి గైర్హాజరైన సీఎం ఈడీకి తన సమాధానం పంపారు. దర్యాప్తు సంస్థ సమన్లు చట్టవిరుద్ధమని మరోసారి ఆరోపించారు. అయినప్పటికీ వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు గత ఏడాది నవంబర్ 2న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలిసారి సమన్లు జారీ చేసింది. అనంతరం వరుసగా నోటీసులు పంపిస్తున్నప్పటికీ హాజరు కావడం లేదు. సమన్లకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ కొద్ది రోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఎన్ఐఏకి అప్పగించింది. ఈ మేరకు కేసును ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. ఈ నెల 1న మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరు నగరంలోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో 10 మంది దాకా గాయపడ్డారు. ఈ కేసును ఇప్పటిదాకా బెంగళూరు సిటీ పోలీసుల ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీబీ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ఎన్ఐఏకు బదిలీ చేసింది. అవసరమైతే పేలుడు కేసు దర్యాప్తునకు ఎన్ఐఏ బదిలీ చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కోసం తెలంగాణకు వచ్చారు. మోదీ ఆదిలాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఆదిలాబాద్, రేపు సంగారెడ్డిలో మోదీ పర్యటించబోతున్నారు. ఇందుకోసం 9:20 ప్రత్యేక విమానంలో నాగ్పూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆదిలాబాద్ చేరుకొని 30 నిమిషాల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 6,697 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కోసం తెలంగాణకు వచ్చారు. మోదీ ఆదిలాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఆదిలాబాద్, రేపు సంగారెడ్డిలో మోదీ పర్యటించబోతున్నారు. ఇందుకోసం 9 గంటల 20 నిమిషాలకు ప్రత్యేక విమానంలో నాగపూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆదిలాబాద్ చేరుకొని 30 నిమిషాల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 6,697 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు మోదీ. రామగుండం ఎన్టీపీసీలో 6,000 కోట్లతో నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ను జాతికి అంకితం చేస్తారు. 70 కోట్లతో నిర్మించిన అంబారి, ఆదిలాబాద్, పింకాలకుట్టి రైల్వే లైన్ జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్, బేలా మధ్య NH353Bపై 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 136 కోట్లతో చేపట్టబోతున్న హైదరాబాద్, భూపాలపట్నం రహదారికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ఆదిలాబాద్ టూర్ తర్వాత తమిళనాడుకు వెళ్లబోతున్నారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని రాజ్భవన్లో బస చేస్తారు. రేపు సంగారెడ్డిలో పర్యటించబోతున్న మోదీ 9,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.